పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆగ్రోస్కు సంబంధించి మంత్రి కార్యాలయం నన్ను మధ్యవర్తిగా ఏదైతే ధాన్యానికి యంత్రాలకు సంబంధించినటువంటి సరఫరా చేస్తారో వాళ్ళకి మంత్రికి మధ్య మీడియేషన్ చేయమనింది, మధ్యవర్తిత్వం వహించమనింది. నాసి రకం సామాన్లు తెస్తే వాటిల్ని మంచివని చెప్పి వాళ్ళకి అదనంగా డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు రూట్ చేసి మంత్రికి ఆమ్యామ్యాన్ని సమర్పించడానికి నన్ను మధ్యవర్తిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను దానిని ఒప్పుకోకపోతే, నా ఆత్మ మనస్సాక్షి అంగీకరించకపోతే నేను వద్దు అని చెప్తే నన్ను మార్చారు అని చెప్పి లేఖ రాశారు. దానికి ఏమి సమాధానం చెప్తావు నువ్వు? ఏమి సమాధానం చెప్పగలవు? కాబట్టి అటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా అంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అంతే తప్ప మీరు అట్ట చేశారు, మీరు ఇట్ట చేశారు, మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం రైతులకు సంబంధించింది నోరా ఇంకేదన్నానా? మనం నువ్వే కూసావు ఏమని, క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా, రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పిందన్న. ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూలో నిలబడి రైతులు యూరియాకి ఇంత అవస్థలు పడ్డారా? ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా? నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో 22,000 నుంచి 24,000 రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమర ప్రభుత్వం తమర హయాంలో వచ్చేటప్పటికి రైతులకు వస్తే ఏముంది, నాకేదన్నా ఇవ్వండి 10 రూపాయలు, రైతులకు 100 రూపాయలు నష్టపోయిన పర్వాలేదు అన్నట్టుగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే, రైతుల పాపం పొలం అని చెప్పి అల్లాడుతుంటే, రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా గాయం మీద కారం పూసినట్టుగా ఈరోజు వాళ్ళని మరింతగా అవమానపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం సరికాదు. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబెడతాం. మీరు పోలీసులను పెట్టో మరొకరిని పెట్టో అణిచివేయాలనేటువంటి ఆలోచన చేసినా కూడా మేము ఎక్కడ ఉండేది. నేను ఎవరో ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు, నెల్లూరుకు సంబంధించినటువంటి సోమిరెడ్డి ఏమన్నాడు, మాకు కడుపు మండి ఆ ప్రోగ్రాం చూసి తట్టుకోలేక మేము విమర్శలు చేసామని చెప్పి. నేను చెప్తున్నా, మాకేం కడుపు మండాల్సినటువంటి అవసరం లే. మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ డైవర్ట్ చేసి తీసుకెళ్లారు, పోలీసులందరినీ అక్కడ పెట్టుకున్నారు, జనం రాకపోతే ఫైన్లు వేశారు. మా ప్రోగ్రాంలు మాత్రం జనం వస్తే మీ మీద కేసులు బనాయిస్తామని చెప్పి అడ్డుకున్నారు. అయినా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఎంతమంది జనం హాజరయ్యారు? ప్రభుత్వంలో ఉండేటువంటి అన్నిటిని దుర్వినియోగం చేసి మీరు ఏ రకంగా ఏకపక్షంగా వ్యవహరించి జనాన్ని తరలించడానికి ప్రయత్నం చేసినా ఆ సభకి ఏ విధంగా స్పందన వచ్చిందనేటువంటిది ఈరోజు నేను నువ్వు మాట్లాడుకున్నాం కదా, రైతులు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను మొన్న ఒక విషయం చెప్పాను. ఏమని చెప్పాను? అయ్యా, గ్రావెల్ అనేటువంటిది విచ్చలవిడిగా దోపిడీ గురవుతుంది అని అన్నా. సోమిరెడ్డి నేను ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు. ఏమని? గ్రావెల్కి సంబంధించి వాళ్ళు అన్ని అనుమతులు తీసుకున్నారని. నేను ఛాలెంజ్ విసురుతున్నా, రేపటి నుంచి ఇంక నేను మాట్లాడను, నేను ఛాలెంజ్ విసురుతున్నా. దానికి సంబంధించి ఈరోజు నాగంబొట్ల వారి కంటిలో కానీ లేదా సర్వేపల్లిలో కానీ మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎత్తినటువంటి గ్రావెల్కి సంబంధించి అనుమతులు ఒక్కసారి చూపించండి. మీరు ఎంత అనుమతులు ఉన్నాయి, మీ దగ్గర ఉండేటువంటి అనుమతులు ఏంది, అసలు అనుమతులు ఉన్నాయా, అనుమతులు ఉంటే ఎంతకు ఉన్నాయి, మీరు ఎంతకు తీశారు, దాని మీద మీరు సమాధానం చెప్తే నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఏదో మాట్లాడడం, ఏదో అది ఇది విమర్శించిపోవడం కాదు. కాబట్టి నేను లావే, ఎందుకంటే నాకు తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను.